దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వర్తమానము, శక్తి కలిగిన దేవుని వర్తమానము మన ఇంటిలోకి రాబోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగానే ప్రభు ఏదో ఒక కార్యము మన జీవితంలో చేయబోతున్నాడు. చాలా ఆసక్తితో, దేవుని యొక్క ఆత్మతో దేవుడి చాలా మంది దేవునితో సంబంధము లేని వారిగా లోకంలో ఎంతోమంది కనబడుతున్నారు. వారు ఏం చెప్తారంటే 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం అబ్బో అసలు నేను ఎంత ప్రార్థన పరున్నో, నేను ఎంత భక్తి పరున్నో అని గొప్పలు చెప్తా ఉంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ ఇప్పుడైతే ఏమైంది అంటే నరకవలసిన గొడ్డలి ఊడిపోయింది. ఈ గొడ్డలి అయితే నీటిలో పడిపోయింది. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడెక్కడో పడిపోతున్నాయి. చెట్లలో, బలహీనతల్లో, ఇంకా చీకటి సంబంధమైన స్థలాలలో వెళ్ళి పడిపోతున్నాయి. ఒక గొడ్డలి ఊడాలి అంటే అది లూజ్ వస్తేనే కానీ అది వెళ్ళి ఊడి పడదు. ఈరోజు
దేవునిలో నీవు బలమైన ఒక ఆత్మీయ బిడ్డగాను ఉండాలి అంటే దేవునితో నువ్వు ఎలా ఉండాలో, దేవునితో ఎలా ఉన్నావో, ఎలా ఉంటే నీవు దేవునిని హత్తుకొని జీవిస్తావో నిజంగా ఎంత ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి ఊడిపోయింది, గొడ్డలి ఊడిపోయింది. చాలామంది దేవునితో ఊడిపోయిన అనుభవం కలిగి ఉన్నారు. ఉదాహరణకు ఆదాము, దేవునితో ఉండవలసిన ఆదాము దేవుని సంబంధమును ఏం చేశాడు? దూరం చేసుకున్నాడు, ఊడిపోయాడు. కారణం దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండు తినటం వల్ల. తర్వాత సంసోను దేవుని యొక్క దర్శనముతో దేవుడు పుట్టించాడు, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా పుట్టించాడు. కానీ సంసోను ఏం చేశాడంటే దేవునితో సంబంధాన్ని అలా తనకు తెలియని రీతిగానే దూరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుని సంబంధము దూరం అయిపోయిందో ఏం జరిగింది అంటే అపవాది చిన్నగా ఎంటర్ అయిపోయాడు. అపవాది దెలీలా రూపంలో వచ్చాడు అని అంటాను నేను. సాతాను నీ ఎద్దుకు వచ్చి నిలబడలేడు, కానీ స్త్రీనో పురుషున్నో ఇంకొకరినో ప్రేరేపించి నువ్వు త్వరగా వెళ్ళు, అతను ఒక బలమైన సాధనంగా ఉన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళు, అతను మండుతూ అనేక ఆత్మలను రక్షించాలనుకుంటున్నాడు అని సాతాను అనేకులను ప్రేరేపించి పంపిస్తాడు. చిన్నగా ఒక ఆత్మీయ జీవితంలో ఎంటర్ అయిపోయి సహవాసము నుండి విడగొట్టాలని చూస్తాడు, మందిరానికి వెళ్లకుండా చేయాలని చూస్తాడు, ప్రార్థన చేసే దైవజనులను ఇంటికి రానికుండా చేయాలని సాతాను చేయిస్తాడు. కారణం అది ఊడితే గాని వెళ్ళి ఎక్కడో పడదు. ఈరోజు ఊడిపోయిన దేవుని పిల్లలు, భక్తిహీనులుగా ఉన్నవారు ఊడిన చోట లేరు, పోయి ఎక్కడో పడ్డారు. కొంతమంది సినిమా హాల్లో పడ్డారు, కొంతమంది వేశ్య కొంపల్లో పడ్డారు, కొంతమంది చీకటి గృహాల్లో పడ్డారు, కొంతమంది భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి పడ్డారు. ఒకప్పుడు నీ ప్రార్థన బలంగా ఉండేది, ఒకప్పుడు దేవుని యొక్క శక్తితో నింపబడేవాడివి. కానీ ఈ రోజు ఏమైందంటే ఊడిపోయావు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 20వ వచనం, నీవు నాకు గొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు, నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను. ఓ దైవజనుడా, నీవు గొడ్డలంటి వాడవు, అంతేకాదు యుద్ధ సాధనము వంటి వాడవు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? యుద్ధ ఆయుధము వంటి వాడవు. దేవునికి స్తోత్రం. యుద్ధ ఆయుధము ఎవరు? నీవు, నేనే. నీ వలన సాతాను రాజ్యము విరగొట్టబడాలా, నా వలన సాతాను రాజ్యము విరగొట్టబడాలా, నా దేవుని రాజ్యము కట్టబడాలా. అందుకే దేవుడు నిన్ను ఒక గొడ్డలిగా ఉంచాడు. నీవు అంటే ఒక గొడ్డలివి. థ్యాంక్ యూ లార్డ్. నీ ఒక మాట అంటే సాతానుకు భయము, నీ నీడ అంటే సాతానుకు భయము, నీ ఫోటో చూసిన సాతానుకు భయము. ఒకనొక దినాన ఒక మీటింగ్లో నా ఒక ఫోటో వేశారు. ఫోటో వేసినప్పుడు అక్కడ ఒక వ్యక్తికి దురాత్మ పట్టినప్పుడు ఆ దురాత్మ అంటుందంట, ఈ వ్యక్తి ఇక్కడ కూడా ఉన్నాడా అంటుందంట. దేవునికి స్తోత్రం. నీ ఫోటో అన్న సాతానికి భయం. కారణం నీవు గొడ్డలు లాంటి వాడవు, యుద్ధ ఆయుధము వంటి వాడవు, నరుకుతూ ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఇచ్చిన వాళ్ళల్లో గొప్పవాళ్ళు, ఘనులు అనేకులు నరకబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నీవు ఒక దూలము, నీవు దేవుని సంఘానికి ఒక స్తంభంగా కావాలి. అందుకే నరకటం నా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఊడిపోకూడదు, నరుగుతూనే ఉండాలా. థ్యాంక్స్ లార్డ్. హల్లెలూయా. కర్ర దేనికి గుర్తు అంటే
కర్ర అద్భుతాలకు ఆధారమైన విశ్వాసానికి గుర్తు. గొడ్డలి ఇను దేనికి గుర్తు అంటే బలమైన అభిషేకానికి గుర్తు. థ్యాంక్ యూ లార్డ్. పదునైన అభిషేకానికి గుర్తు, బలమైన దేవుని శక్తికి గుర్తు. ఈ గొడ్డలి వెళ్ళి పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతో మంది మీలో పశ్చాత్తాపపడుతున్నారు. అయ్యా నేను లోబడిపోతానయ్యా, నీ సంఘములో ఒక స్తంభంగానే ఉండిపోతానయ్యా, యేసయ్యా నన్ను నరికినందుకు నీకు స్తోత్రమయ్యా, నాలో పాపాన్ని నరికినందుకు స్తోత్రము, నాలో చెడును నరికినందుకు స్తోత్రము, ఓ నాలో మోసాన్ని నరికినందుకు స్తోత్రము అయ్యా, నాలో ఒక చీకటి పాపాన్ని చెడును నరికివేసి నాకు ప్రభువా దూరము చేసినందుకు స్తోత్రము, నీకు దగ్గరగా చేసుకున్నందుకు స్తోత్రము అని ప్రభుని స్తుతించాలి. దైవజనుడు వాక్యము ద్వారా నరుకుతూ ఉండగా అనేక ఆత్మలు పట్టబడుతూ ఉన్నాయి. లోకములో నశించిపోతున్న ఆత్మలు ఓ రిషకరా బాబా దేవుని శక్తి చేత, దేవుని మహిమ చేత దేవుని సంఘంలో చేర్చబడుతున్నాయి. దైవజనుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అద్భుతమైన ఆత్మీయ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి విడుదల చేస్తుంది. ఎవరైతే గండ్రగొడ్డల్లాగా ఉంటారో, నశించిపోతున్న ఆత్మలను పట్టుకోవాలి, రక్షించాలనే ఆ ఆతృత, ఆ మంట, ఆ ఆసక్తి ఏ సేవకుల్లో ఉంటుందో వారి మాటను ప్రభు ఏం చేస్తాడంటే శక్తి కలిగిన మాటగా విడుదల చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క మాట పాపిని ఆకర్షిస్తుంది, ఒక్కొక్క మాట పాపి గుండెలో చొచ్చుకుపోతుంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాపపు కార్యాన్ని చేస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. మోడు బారిన జీవితాలను నా ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ చిగురు పుట్టిస్తాడు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇస్తాడు. ఈ వాక్యము ద్వారా, దైవజనుని నోటి నుండి వచ్చే మాటల ద్వారా. అంతేకాదు, దైవజనుని నోటి నుండి వచ్చే ఆ శక్తి కలిగిన పరిశుద్ధాత్మ దేవుని శక్తితో విడుదల అవుతున్న ఆ మాట, ఆ సాతాను శక్తులు కూడా తగలబడిపోతాయి, కాలిపోతాయి. ఎక్కడ కూడా దాగలేవైవి. ఒంటిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, నీ వ్యాపారాల్లో ఉన్నా, నా ప్రభు శక్తి ఈరోజు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోకి వస్తుంది సహోదరులారా. దేవునికి స్తోత్రం. నరుకుతున్న దైవజనుడు నరుగుతూనే ఉండాలా. నా ఆత్మీయ తండ్రి ఆకుల స్టెఫెన్ గారు వారు చెప్పే మాట, తిమోతి వాక్యముతో నరకాలి అనేవాడు. హల్లెలూయా. ఈరోజు నరికే వాళ్ళు లేరు. నరికినా అయ్యో ఈ వాక్యం మాకు వద్దు బాబో అని దండం పెట్టేవాళ్ళు. ఏదనుంటే ఆశీర్వాదపు వాక్యం చెప్పండి, దీవెనల వాక్యం చెప్పండి, కానీ ఈ నరుకుడు కార్యక్రమం మాత్రం మాకు వద్దండోయ్ అంటున్నారు. గద్దించే దైవజనుని దూరం చేసుకుంటున్నారు. లోపల ఇంకా ఆ పాపాన్ని ఉంచుకొని భక్తి చేస్తున్నారు. అందుకే పైన మాటల్లో కనబడుతున్న భక్తి జీవితంలో కనబడటంలా. వాళ్ళతో ఒక గంట సేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు మారారా, మాయ చేస్తున్నారా అని అర్థమైపోతుంది. దేవుని బిడ్డలుగా నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు దేవుని చేతిలో యుద్ధ ఆయుధము వంటి వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన ఇంటిలో మన పిల్లలు యుద్ధ ఆయుధము వంటి వాడిగా ఉండాలి. మన పిల్లలు రాబోయే తరానికి సువార్త చెప్పే గొప్ప గొప్ప దైవజనులుగా, అభిషక్తులుగా లేవాలి. నా మట్టుకు నేనే కాదు, నా బిడ్డలు గండ్రగొడ్డలు లాంటి వారిగా ఉండాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన మీరు నా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా మీరు వాడబడాలి. మీ మాట అంటేనే సాతాను భయపడిపోవాలి. ఈరోజు ఏ టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్నా, ఏ ఛానల్ ద్వారా ఈ వాక్యం వింటున్నా, మీ యొక్క సెల్ ఫోన్ ద్వారా వాక్యం వింటున్నా, నా ప్రభు మిమ్మల్ని పట్టుకోబోతున్నాడు. తెలియకుండానే మీ కళ్ళ నుండి కన్నీరు అలా పారుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి మీ ఇంటి మీదకి వస్తుంది. దేవుని సన్నిధి మీ తల మీదకి దిగి వస్తుంది. సమస్త దయ్యాలు కాలిపోతున్నాయి. నా ప్రభు నిన్ను ఒక
ఒక యుద్ధ ఆయుధముగా వాడుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ షికిరి నా మా 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 గ్లోరీ అని ఒక బిడ్డ ఈ కార్యక్రమం వింటున్నావు. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో ఎడం వైపు నడు భాగం చాలా నొప్పిగా ఉంది బిడ్డ నీకు. కానీ ప్రభు అంటున్నాడు, ఓ నా కుమార్తె, నీ వేదన నేను ఎరుగున్నాను, నీ బాధ నేను ఎరుగున్నాను. ఓ రిషా బాబా బాబా చెప్పుకోలేని బాధలో ఉన్నావు నా కుమార్తె, నేను నిన్ను దర్శిస్తున్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఓ రిషకరా బాబా 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 ద హోలీ ద పవర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని ప్రజలారా, మనం దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఒక బలమైన ఆయుధంగా సాధనంగా వాడుకుంటాడు. దావీదు ఊడిపోయినట్టు ఊడిపోయాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా దావీదును సరిచేశాడు. ఈరోజు నీవు దేవుని నుండి ఊడిపోయినా నా ప్రభు మరలా నిన్ను సరిచేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఆ గొడ్డలి ఊడి పడిపోయింది. ఎవరైతే సావుల నుండి ఊడిపోతారో వాళ్ళు వాడబడలేరు. వినండి, దేవుని చేత ప్రేమింపబడటం వేరు, దేవుని చేత నడిపింపబడటం లేక వాడబడటం వేరు. అయ్యగారు, ఇవన్నీ దేవుడు మాకిచ్చాడు, దేవునికి స్తోత్రం. పిల్లల వివాహం దేవుడు చేశాడు, దేవునికి స్తోత్రం. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం. నిజమే, మీరు చెప్పింది అన్నీ కరెక్టే. కానీ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభుతో సరైన సహవాసం కలిగి ఉన్నారా? ఆ గొడ్డలి ఊడి పడిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పని ఆగిపోయింది. నీ ద్వారా నా ద్వారా దేవుని పని ఆగకూడదు. దేవునికి స్తోత్రం. నీ ద్వారా నా ద్వారా దేవుని పని ఆగకూడదు. అందుకే ఈరోజు దైవజనుడిగా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. మీరు సువార్త అందించలేరు, కానీ అందించే నాలాంటి దైవజనులను మీరు గనక ప్రోత్సాహపరిస్తే ఇంకా సువార్త అందింపబడుతుందండి. ప్రభు ఎన్నో వర్తమానాలు నాకు ఇచ్చాడు, చెప్పాలని ఆశ ఉంది. కానీ ప్రభు ఎవరినైనా ప్రేరేపించి ఆయన చేతిలో ఒక బలమైన సాధనంగా వాడుకోవాలనే ఆశ నాకుంది. ప్రభు నన్ను వాడుకుంటాడనే ఆశ నాకుంది, చెప్పాలని ఆశ ఉంది. ఎప్పుడైతే మనము ఆశ కలిగి ఉంటామో ఇంకా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీరు వాక్యం చెప్పకపోవచ్చు, చెప్పే దైవజనులను ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ప్రోత్సాహపరచండి. ఓ దైవజనుడా, ఇదిగో ఈ ధనము నా దగ్గర ఉంది, నువ్వు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించు. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి, నీవు యుద్ధ ఆయుధము వంటి వాడవు, గండ్రగొడ్డలు లాంటి వాడవు. నీ ద్వారా ఎన్నో ఆత్మలు నరకబడబోతున్నాయి, ఎన్నో ఆత్మలు దేవుని సంధిలో ఓ థ్యాంక్ యూ లార్డ్ చేర్చబడబోతున్నవి. ఇదిగో నీ ద్వారా ఒక ఆత్మ రక్షింపబడితే నాకు కూడా ఆశీర్వాదమే ఓ దైవజనుడా అని ప్రేరేపణ కలిగిన దేవుని ప్రజలు బాబా దేవుని ఆత్మ చేత లేపబడుదురు గాక. చాలా మంది ఎలా ఉన్నారంటే, డాక్టర్ గారికి అయితే ఎన్ని లక్షలైనా ఇచ్చేస్తారు, కానీ ఇలాంటి దేవుని సువార్త, ఇంకా మీ గ్రామంలో సభలు, ఇంకా దైవజనుడు అల్లాడిపోతున్నారు కొంతమంది. అలాంటి సేవకులు వారిని గుర్తించి వారి శ్రమల్లో వారి కష్టాల్లో మీరు పాలుభాగస్తులైతే నిజంగా మీకు ఆశీర్వాదం అండి. దేవునికి స్తోత్రం. గమనించండి. థ్యాంక్ యూ లార్డ్. అయితే ఏం జరిగింది? ఊడిపోయిన తర్వాత పని ఆగిపోయింది. వీళ్ళు ఆ శిష్యుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఇదిగో ఈ గొడ్డలి నరుకుచుండగా ఊడిపోయింది, అది నాది కాదు, బదులు తీసుకొచ్చింది. బదులు అనగా వరాలు మనవి కావు, అభిషేకం మనది కాదు. థ్యాంక్ యూ లార్డ్. అభిషేకము దేవుడిది, వరాలు దేవుడివి. ఓ ఆ వరాలు ఆ అభిషేకము ద్వారా నరుకుతూ ఉండగా ఊడిపోయింది. అయితే దైవజనుడు అన్నాడు, అది ఎక్కడ పడింది? స్థలం చూపించాడు. అక్కడ ఒక కొమ్మ వేసినప్పుడు గొడ్డలి తేలి పైకొచ్చింది. అద్భుతం! ఇనుము తేలి పైకి రావటం ఎంత కష్టమండి. అక్కడ జరిగింది చూడండి.
ఊడి ఎప్పుడైతే నీటిలో పడిపోయిందో, ఏదైనా కంపలో పడితే వెళ్ళి తీసుకొస్తాను, అంతేకాదు ఎక్కడైనా దూరాన పడితే వెతుక్కొని తెచ్చుకుంటాను. కానీ ఇది ఎక్కడ పడింది అంటే కంటికి కనబడని అంత లోతులో, మనిషికి వల్ల కాని అంత లోతులో వెళ్ళి పడిపోయింది. అయితే అక్కడ కంటికి కనబడని ఒక గొడ్డలి ఏం జరిగింది, పైకి వచ్చింది. కారణం, ఆ శిష్యుడు మొర్ర పెట్టుకున్నాడు. అయ్యా నా గొడ్డలి ఊడిపోయిందయ్యా అని మొర్ర పెట్టుకున్నాడు. ఈరోజు వాక్యం చిన్న సహోదరులారా, నువ్వు ఎక్కడ ఊడిపోయావు? సహవాసంలోనా, ప్రార్థనలోనా, పరిశుద్ధతలోనా? ఎక్కడ ఎక్కడ పడ్డావు? ఒకప్పుడు ఏ సహవాసం కలిగి ఉన్నావు? పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నావు కదూ. ఒకప్పుడు దేవుని పిల్లల సహవాసం కలిగి ఉన్నావు కదూ. అందరూ కలిసి ప్రార్థన చేసేవాడు కదూ. ఈరోజు నీ సహవాసం ఎక్కడుంది తల్లి? సాతాను ప్లాన్ ఏంటో తెలుసా? సువార్త అందించిన వాళ్ళు మార్పు చెందకుండా చేయాలని ప్లాన్ వాడిది. ఇంకొకటి ఏంటంటే, సువార్త విన్నప్పటికీ, రక్షణ పొందినప్పటికీ భక్తిహీనతను తీసుకురావాలనే ఆలోచన సాతాను కలిగి ఉన్నాడు. కనుక మార్పు అయినా చెందకుండా చేస్తున్నాడు వాడు. లేక ప్రభులోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు భక్తిగా ఉంటున్నారు, మరలా భక్తిహీనత వచ్చేస్తుంది. ఊడిపోయిన పరిస్థితి. అయితే పడిపోయిన తర్వాత నేను సాగుకొచ్చిన కొత్తలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అంది. అమ్మ ఏమైంది అని అడిగాను. ఆమె ఏమన్నారు తెలుసా? అయ్యగారు నేను పడిపోయాను, నా కొరకు ప్రార్థన చేయమని. ఇవి నిలబడే ఉంది. నేను కొత్తగా వచ్చిన పాస్టర్ గారు కదండి ఆ రోజుల్లో. ఈమె నిలబడే ఉందే, పడిపోయిందంటదేంటి అని నేను మళ్ళా పాస్టర్ గారిని అడిగాను. అప్పుడు అన్నాడు, తిమోతి ఎలా కాదయ్యా, పడిపోయారంటే పాపంలో వాళ్ళు ఎక్కడో పడిపోయారు, తప్పు చేశారు అని అర్థం అన్నాడు. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది. ఈరోజు ఎంతమంది తెలుసా, పైన భక్తిగా ఉన్నారు కానీ లోపల పడిపోయారు. కానుకలు ఇస్తున్నావు పాస్టర్ గారికి, కానీ లోపల ఎక్కడో పడిపోయావు. మొన్న ఎవరో చెప్తున్నారు, అయ్యా ఫలానా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? టీవీ చూస్తా ఉంది, పడిపోయింది. కారణం, ఆ టీవీ ద్వారా ఇంటిలోకి దయ్యం వచ్చింది. నీ మనస్సు గనక సరిగ్గా మారితే నీలోకి దేవుడు వస్తాడు. మనస్సు గనక సరిగ్గా మారకపోతే దయ్యం వస్తుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, ఏదైనా చేస్తుంది. దానికి అధికారం ఇచ్చావు కాబట్టి. కనుక ఈరోజు సాతానుకు అధికారం ఇవ్వద్దు. నా యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం గొప్పది. ఆయనకు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది. సగం అధికారం కలిగిన దేవుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ఆది అంధకార దురాత్మ శక్తుల మీద అధికారం కలిగిన వాడు. ఈరోజు నీ మీద అధికారం కలిగిన వాడు. నువ్వు ఎక్కడ పడిపోయినా మరలా ఆ పడిపోయిన స్థానాన్ని నువ్వు చూపిస్తే, ఏ పరిస్థితుల్లో పడ్డావు, పరిస్థితులను బట్టి పడిపోయావా, మనస్సు నిలవక పడిపోయావా? పాట ఉంది, లోకము శరీరము లాగినను లోబడక నేను సాగెదను. లోకము ఒకసారి లాగుతుంది. నేను దేవుల్లో ఒక మెట్టు అలా కాలు పెట్టి ఎక్కుతా ఉంటే, నేను సాగుకొచ్చిన కొత్తలో వెనక మా బంధువులు వచ్చి లాగేవాళ్ళు, దిగనాయన దిగు, నీవు విశ్వాసి మెట్టుగా ఉండు కానీ సేవకుడు మెట్టుగా మాత్రం కాలు పైన పెట్టద్దు అని. నేనేమన్నాను తెలుసా? మిమ్మల్నైనా వదిలిపెడతాను కానీ నా సేవను, నా ప్రభు సేవను విడిచిపెట్టానని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. లోకము లాగుతుంది, మనుషులు లాగుతూ ఉంటారు, కానీ ఈ రోజును మేలుకోవాలి. మనము బ్రతికిన ప్రభువారమే, ఈ లోకం విడిచిన ప్రభువారమే. లోకం చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది. ప్రభువు వచ్చేస్తున్నాడు ఈ చివరి దినాల్లో. నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు ఎక్కడ పడిపోయామో ప్రభువు చూపించి మరలా లేచి నీ ద్వారా దేవుడు మరలా ఆ మ్రానులు నరుకుతాడు. హల్లెలూయా. పడిపోయిన వ్యక్తులను ప్రభు కనికరించి
అంతకంటే ఎక్కువగా వారు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టి మారుమనసు పొందుతారో అంతకంటే ఎక్కువగా దేవుడు వాడుకుంటాడండి. సహోదరి సహోదరులారా, మీరెవరైనా పడిపోయి ఉన్నారేమో, సేవలో ఆ విశ్వాస జీవితంలో పడిపోయి ఉన్నారేమో, ప్రభుని అడగండి, చూపించండి. ఇక నిన్ను ఎవరు ఏ మనిషి లేపలేడు, దేవుడే లేపుతాడు. ఇప్పుడున్న అభిషేకం కంటే రెట్టింపు అభిషేకంతో నా ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది తేలిపైకి వచ్చింది అంటే నీవు అనేకులకు కనబడబోతున్నావు. నా ప్రభు నిన్ను హెచ్చించబోతున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. అందుకే ఆ ప్రియ ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదిగో ఈ సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, నువ్వు ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఓ బాబా ఏ సాధన ద్వారా వింటున్నా నా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. నిన్ను వాడుకుంటాడు. ఓ నీ ద్వారా నీ పిల్లలు, నీ ద్వారా నీ గ్రామ ప్రజలు, నీ జాతి ప్రజలు వాడబడతారు. ఓ ప్రభువా నన్ను వాడుకో అని రాత్రి నువ్వు మోకరించగలిగితే సిలువలో కార్చిన ఆ పుణ్య రక్తం నీ మీద పడుతుంది. ఓ యేసుక్రీస్తు ప్రభు యొక్క గాయాలు ఈ స్థలంలో ఉన్నాయి. అనేకులను ప్రభు స్వస్థపరుస్తున్నాడు, తన ఆత్మ కార్యము జరిగించబోతున్నాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను బలపరచు, ఒక్కొక్కరిని దర్శించు, మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి. సమస్త దయ్యాలను బంధిస్తూ నాయన ఇదిగో నా ప్రభువా అయ్యా, శక్తి కలిగిన మీ వర్తమానం లక్షల మంది వినటానికి ఆశీర్వాదకరంగా నాయన వారి యొక్క ధనాన్ని ఎవరైతే ఈ పరిచర్యలో విత్తారో ప్రభువా, కానుక రూపంలో అందించారో నా తండ్రి బ్రతులాడుతున్నాను. అలాంటి బిడ్డలందరినీ దీవించి నాయన స్వార్థ పని భారం కలిగి అయ్యా నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేకులను లేపండి ప్రభువా, మీ కృపలో భద్రపరచండి. ఇదిగో నాయన మంచాల మీద ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, అయ్యా మరణకరమైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధుల చేత బాధపరచని వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని, అద్భుతం జరిగించమని నీ దాసుని నన్ను వాడుకున్నందుకు వేవేల స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని నిత్య దేవుళ్ళు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు తోడయండి. ఒక బలమైన గండ్రగొడ్డలి వలె, యుద్ధ ఆయుధం వలె ప్రభు ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక. ఆమెన్. ఆమెన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియచేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ ఒక టీవీ పరిచర్య నిమిత్తమై దేవుని పని కొరకు సహకరించాలనే ప్రేరేపణ ప్రభు మీకు ఇస్తే సహకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరాల కొరకై ఫోన్ నంబర్ 8985993619.